1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సర్కిల్స్ చాప్టర్స్ లో మనకి క్లియర్ గా మనకి సెక్టర్ కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఓకేనా? చూడండి, ఇది కనుక ఒక సర్కిల్ అనుకుంటే ఓకే, క్లియర్ గా చూడండి. మనం ఒక సర్కిల్ తీసుకుంటున్నాం, అవునా? జనరల్ గా మనకి సర్కిల్ కి కంప్లీట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది కదా, అవునా? ఇది ఏంటి, మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి ఓకే, క్లియర్ గా చూడండి, మనం ఈ షేప్ ని ఏంటి పాయింట్అవుట్ చేస్తున్నాం. క్లియర్ గా చూడండి, ఈ పోర్షన్ కనుక మనం తీసుకుంటే ఈ పోర్షన్ ని మనం ఏమంటాం? ఈ కంప్లీట్ పోర్షన్ ని మనం సెక్టార్ అంటాం. ఓకేనా? ఇది కనుక కంప్లీట్ సర్కిల్ అయితే జస్ట్ ఈ పోర్షన్ ని మనం సెక్టార్ అంటాం, అవునా? ఈ సెంటర్ దగ్గర ఉన్న యాంగిల్ ఏమంటాం మనం? దిస్ ఇస్ వి కాల్ యాజ్ ఎ టీటా. ఓకే, ఈ యాంగిల్ మనం టీటా అంటాము. క్లియర్ గా చూడండి, ఇది కంప్లీట్ సర్కిల్. ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది మనకి సెక్టార్ అవుతుంది. ఈ సెంటర్ దగ్గర మనం ఫామ్ అయ్యే యాంగిల్ ఏమంటాం మనకు? మనకి సెక్టార్ యొక్క యాంగిల్ అవుతుంది. ఓకే, ఈ సెక్టార్ ఈ టోటల్ సర్కిల్ పైన కొంత యాంగిల్ని ఇలా మేక్ చేస్తుంది కదా, ఈ లెంత్ని మనం ఏమంటామంటే ఆర్క్ లెంత్. ఓకే, క్లియర్గా చూడండి, దిస్ ఈస్ ఆర్క్ లెంత్. ఇది ఆర్క్ లెంత్. కంప్లీట్ ఈ బ్లూ కలర్ పోర్షన్ అనేది మనకి సెక్టార్ అవుతుంది. ఓకే, అయితే మనకి ఈ సెక్టార్ అలాగే ఆర్క్ లెంత్కి సంబంధించి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? లెంత్ ఆఫ్ ది ఆర్క్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి? ఓకే, లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఈ ఆర్క్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే క్లియర్గా చూడండి, ఆర్క్ లెంత్. ఓకే, ఆర్క్ లెంత్ ఈక్వల్ టు θ బై 360 ఇంటూ 2πr. క్లియర్గా చూడండి, ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది బై హార్ట్ చేయకుండా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. టోటల్ యాంగిల్ ఎంత? మనకి 360 డిగ్రీస్ కదా. ఒక సర్కిల్ యొక్క కంప్లీట్ యాంగిల్ ఏమో 360 డిగ్రీస్. కంప్లీట్ సర్కిల్లో మనం తీసుకుంటుంది ఓన్లీ ఈ పోర్షనే కాబట్టి ఈ పోర్షన్లో మనకు ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత? టీటా. కాబట్టి θ బై 360 ఇంటూ ఈ 2πr ఎందుకు వచ్చిందంటే క్లియర్గా చూడండి, ఈ కంప్లీట్ అనేది ఏంటి? జనరల్గా సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, అవునా? ఇది టోటల్, అవునా? ఇందులో మనకు కావాల్సిన ఏంటి? ఓన్లీ ఈ పర్టికులర్ పోర్షన్కి సంబంధించిన యాంగిల్ ఎంత? ఓకే, ఇదేంటి మనకి? సర్కంఫరెన్స్ లెంత్, అవునా? అందుకోసమని ఇది 2πr ఇంటూ θ బై 360 అనేది ఆ లెంత్ ఆఫ్ ది ఆర్క్ కి ఫార్ములా, అవునా? ఏరియా ఆఫ్ సెక్టార్ కి ఫార్ములా క్లియర్గా చూడండి, ఏరియా ఆఫ్ సెక్టార్ కి ఫార్ములా θ బై 360 ఇంటూ πr². క్లియర్గా చూడండి, ఇది కూడా ఏంటి? టోటల్ 360 డిగ్రీస్లో మనం జస్ట్ ఈ యాంగిలే తీసుకుంటున్నాం కాబట్టి టీటా వేసాం న్యూమరేటర్లో. θ బై 360 ఇంటూ πr² ఏంటి? మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? πr². కంప్లీట్ ఏరియా కాకుండా జస్ట్ ఈ పర్టికులర్ పోర్షన్కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఏరియా ఆఫ్ ది సర్కిల్ అన్నాడు కాబట్టి ఇది πr². ఏరియా ఆఫ్ ది సెక్టర్ కాబట్టి ఇక్కడ ఆర్క్ లెంత్ అన్న సర్కంఫరెన్స్ అన్న ఒకటే కాబట్టి ఇది 2πr అనేది మనం తీసుకోవడం జరిగింది. ఓకే, ఫార్ములా జస్ట్ రిమెంబర్ చేస్తే ఇప్పుడు మనం ఈ 2 ఫార్ములాస్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, క్వశ్చన్ క్లియర్గా చూడండి. Find the area of a circle with radius of 6 centimeters if the angle of sector is 60 degrees. క్లియర్గా చూడండి, టీటానేమో 60 డిగ్రీస్ ఇచ్చాడు, రేడియస్ ఏమో 6 ఇచ్చాడు. మనకు అడుగుతుంది ఏంటి? ఏరియా ఆఫ్ ది సెక్టర్. ఏరియా ఆఫ్ ది సెక్టర్కి ఫార్ములా ఏంటి? θ బై 360 ఇంటూ πr² కదా ఏరియా కాబట్టి. ఓకే, టీటా ఎంత ఇచ్చాడు? 60 బై 360 ఇంటూ పై అంటే ఎంత? మనకి నార్మల్గా 22/7 కదా. 22/7 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చాడు? క్లియర్గా చూడండి, రేడియస్ అనేది మనకి 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 6 ఇంటూ 6. ఓకే, 6 1s 6 6. ఓకే, 6 6 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 22 6. నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకి? 22 ఇంటూ 6. 22 6 హౌ మచ్? 132/7 కదా, బై 7. ఓకే, 7 1s 7. ఓకే, 52. క్లియర్గా చూడండి, 7 1s 7. ఓకే, 132/7 కదా. ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయండి సార్. ఇక్కడ వరకు స్టాప్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది కంటిన్యూ చేయండి. ఇప్పుడు చూడండి, మనం దీన్ని మల్టిప్లై చేసి ఏమొస్తుంది? 22 ఇంటూ 6/7 కదా. 22 6 ఎంత మనకి? 132. ఓకే, 132/7. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు కావాలంటే ఇంకా దీన్ని సింప్లిఫై కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ సర్కంఫరెన్స్ ఇస్ 22 సెంటీమీటర్స్. క్లియర్గా చూడండి, క్వశ్చన్లో మనకి ఏంటి? కంప్లీట్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ అడగట్లేదు,
సర్కిల్లో జస్ట్ ఒక క్వాడ్రంట్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. అసలు ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏంటి? ఇది కంప్లీట్ సర్కిల్ అనుకుంటే దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ప్రతి పోర్షన్ని మనం ఏమంటాం? ఒక క్వాడ్రంట్ అంటాం. అంటే ఏంటి? ఒక సర్కిల్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది? 4 పార్ట్స్. అందులో మనకు కావాల్సింది ఓన్లీ 1 క్వాడ్రంట్ కాబట్టి 1/4 πr² అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎంత? πr². క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి 4. మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి అంటే πr²/4 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే పై వాల్యూ మనకు 22/7 అని తెలుసు. జస్ట్ రేడియస్ తెలిసి మనం క్వశ్చన్ సింప్లిఫై చేయొచ్చు కదా. మరి రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడు 22 అని. సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr కదా. 2πr = 22 అయితే ఇక్కడ నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 2 × 22/7 ఇంటూ రేడియస్ ఈక్వల్ టు 22. 22 క్యాన్సిల్. రేడియస్ ఈక్వల్ టు హౌ మచ్? 7/2. సో కొంతమంది 3.5 వేసి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో క్యాన్సిలేషన్కి మనకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ 7/2 యాస్టీస్గా ఉంచండి. సో పై అంటే ఏంటి? 22/7 ఓకే ఇంటూ 1/4 ఇంటూ r² అంటే రేడియస్ ఎంత మనకి? 7/2 కదా. సో 7/2 ఇంటూ 7/2 అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 7 క్యాన్సిల్, 2 1s 2 11s. ఓకే, సో క్లియర్గా చూడండి 77/8. ఓకే, సో 9.6 అనేది మనకి 9.6 cm² ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఈ రకంగా మనం క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఈ క్వశ్చన్లో మనకేంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అడిగాడు, అలాగే ఏరియా ఆఫ్ ది సెక్టర్ కూడా మనకి క్లియర్గా అడిగాడు. ఎలా చేయాలో చూద్దాం. In a circle of radius 21 cm, an arc subtends at an angle of 60 degrees at the center. Find the length of the arc. First question చూస్తే మనకి length of the arc అడిగాడు. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్మ్డ్ బై ది ఆర్క్. అవునా? లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫస్ట్ క్వశ్చన్ అడిగితే సెకండ్ దాంట్లో ఏంటి? ఆ సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా? సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇది సర్కిల్. అవునా? ఇది మనకి సెక్టర్ అంటే ఇది ఏమవుతుంది మనకి? క్లియర్గా చూడండి, ఇది మనకి లెంత్ ఆఫ్ ది ఆర్క్. అవునా? సో ఫార్ములా ఏంటి లెంత్ ఆఫ్ ది ఆర్క్ కి? ఫస్ట్ వన్ లెంత్ ఆఫ్ ఆర్క్. లెంత్ ఆఫ్ ఆర్క్ కి ఫార్ములా ఏంటి? θ/360 ఇంటూ 2πr. ఓకే, θ/360 ఇంటూ 2πr. సో θ ఎంత ఇచ్చాడు? క్లియర్గా చూడండి 60 degrees. ఇదే కదా యాంగిల్ మనకి 60 degrees ఇచ్చాడు. ఓకే, 60 degrees బై 360 ఇంటూ 2 ఇంటూ పై అంటే ఎంత మనకి? 22/7 కదా. 22/7 ఇంటూ రేడియస్ చూడండి క్లియర్గా. రేడియస్ ఎంత ఇచ్చాడు? 21 cm. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, జస్ట్ నార్మల్ క్యాన్సిలేషన్. 0 0 క్యాన్సిల్, 6 1s 6 6. ఓకే, 7 1s 7 3s. ఇక్కడ చూడండి ఈ 6 క్యాన్సిల్ చేస్తాం, అలాగే 2 3s 6 కూడా క్యాన్సిల్ అవుతాయి. మిగిలింది ఏంటి? జస్ట్ 22. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 22 centimeters. ఎందుకంటే ఇది ఆర్క్ లెంత్ కదా. లెంత్ అనేది మనకి ఎలా ఇచ్చాడు? సెంటీమీటర్స్లో కాబట్టి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్? 22 centimeters ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఏం అడుగుతున్నాడు? క్లియర్గా చూడండి. సో నెక్స్ట్ చూడండి ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్మ్డ్ బై ది ఆర్క్. అవునా? ఇదే ఆర్క్కి మనం ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫార్ములా ఏంటి? θ/360 ఇంటూ πr². ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి θ ఎంత ఇచ్చాడు? 60 degrees డివైడెడ్ బై 360 ఇంటూ పై అంటే ఎంత మనకి? 22/7. ఓకే, ఇంటూ రేడియస్ ఎంత మనకి? 21 కదా. క్లియర్గా చూడండి 21 ఇంటూ 21. ఓకే, 7 1s 7 3s 6 1s 6 6. అవునా? జీరోస్ అలా క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి మనకి క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉందా? 2 3s. ఓకే, 2 11s. ఓకే, 3 3 క్యాన్సిల్, 11 ఇంటూ 21. ఓకే, సో 11 ఇంటూ 21 మనం నార్మల్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 231 is the right answer. Okay, what is the answer for this question? 231 units ఏంటి మనకి? ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో 231 centimeter square is the right answer. సో చూసారు కదా ఏరియా ఆఫ్ ది సెక్టర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, మీకు కనుక నిజంగా కాన్సెప్ట్ అర్థమైతే ఇదే క్వశ్చన్కి సో మనకేంటి యాంగిల్ అనేది సపోజ్ మనకి 30 degrees అయితే క్లియర్గా చూడండి
యాంగిల్ కనుక మనకి 30 డిగ్రీస్ అయితే లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏమవుతుంది, అలాగే ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.